అందరికీ నమస్తే అండి. మా పేరు నాని పెద్ద అపరమేధం అనుకుంటాడు. పేరు నాని అంత ఎరిపప్ప ఇంకొకడు ఉండడు. ఎరిపప్ప అయిపోతాడు, జగన్మోహన్ రెడ్డిని ఎరిపప్పని చేసేస్తాడు. అయితే తల్లికి వందనం నిమ్మల రామానాయుడు గారు ఇంటింటికి తిరిగి 15,000 రూపాయలు వస్తుంది ప్రతి పిల్లోడికి. తల్లికి వందనం పేరుతో ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఇద్దరికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున వస్తాయి, ఇచ్చే బాధ్యత మాది అని ఆయన ప్రచారం చేశాడు. ఓకే, మేము ఒప్పుకుంటాం దానికి. ప్రభుత్వం కూడా ఇచ్చిన మాటకి కట్టుబడే ఉంది. నిన్న కూడా చెప్పాను, ఇవాళ ఉదయం కూడా మాట్లాడుకున్నాం. అయితే పేరు నాని వచ్చి నిమ్మల రామానాయుడు గారు వీడియో ప్లే చేసేసి స్క్రీన్ పైన ఇలా ఎటకారన్నమాట. సరే, గతంలో కూడా భారతిరెడ్డి గారు మాట్లాడారు. భారతిరెడ్డి గారు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి భార్య. 2019 ఎన్నికల ప్రచారంలో పులివెందుల్లో మహాతల్లి మాట్లాడుతూ ఒక పిల్లోడు ఉంటే 15,000 రూపాయలు, 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు, అంటే ఒక్కొక్క పిల్లోడికి 15,000 రూపాయల చొప్పున జగనన్న వేస్తానన్నాడని చెప్పేసి అని భారతిరెడ్డి గారు కూడా మాట్లాడారు. ఆ మాటలు కూడా వినిపిస్తా. ఫస్ట్ నువ్వు మాట్లాడిన దరిద్రం వినిపించేసి తర్వాత మీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారు మాట్లాడిన దరిద్రం కూడా చూపిస్తా. అప్పుడు మాట్లాడుకుందామే, కంగారు పడము. ఒక్కొక్కసారి ఆగు. గురించి ఎన్నికల ముందు మంచి మంచి పనోడు ఒక ఆయన ఉన్నాడు. డైలాగ్ గుర్తుపెట్టుకో, మంచి పనోడు. ఈ పదం తర్వాత మాట్లాడుకుందాం మనం. పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా? పాంప్లెట్ చూసారా? చేశారా? మీకు ఎంత వస్తుంది? రామానాయుడు గారు వీడియో ప్లే చేసి 15,000 మామూలుగా హోల్సేల్ మార్కెట్ లో పిలుస్తూ ఉంటారు. ఏంటయ్యా అంటే 15,000 యాపీయే కదా అన్నాడు. ఆగాగు. ఇప్పుడు భారతిరెడ్డి గారు వీడియో చూపిస్తా. అంటే మా నిమ్మల రామానాయుడు గారిని ఉద్దేశించి ఈ పనోడు అని చెప్పి మాట్లాడేవు కదా, మరి భారతిరెడ్డిని ఉద్దేశించి ఏమని మాట్లాడాలి? పనామెనా? సరే, ఒకసారి వినిపిస్తా. పిల్లలను బడులకు పంపకుండా పనులకు పంపుకుంటున్నారని అమ్మఒడి పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. ఎలా పేరునని ఇప్పుడు భారతిరెడ్డిని ఏమన్నాం మనం? భారతిరెడ్డి ప్రచారం చేసింది, తల్లి విజయం ప్రచారం చేసింది, చెల్లి షర్మిల ప్రచారం చేసింది, మన పులిబిడ్డ జగన్ రెడ్డి ప్రచారం చేసాడు, మీరు ప్రచారం చేశారు, ప్రతి ఒక్కరు ప్రచారం చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2019లో భారీ మెజార్టీతో మీరు గెలిచిన తర్వాత అమ్మఒడి పేరుతో ఒక్కొక్కరికి 15,000, అంటే ఒక్కొక్కరికే కాదు తల్లికి మాత్రమే 15,000 రూపాయలు. అందులో కూడా మరి 2,000 రూపాయలు బొక్కెట్టేసి ఇచ్చారా లేదా? మరి ఆ రోజు ప్రశ్నించలేదేరా? భారతిరెడ్డి గారు వీడియో వేసి ఇవ్వాలి కదా. మనంత అపరమేధం కదా. వీడికే ఏనా బొచ్చు తెలదో, పైగా వీడు వీడియో ప్లే చేసి వీడి ఎటకారం, వీడి ఎకిలితానో పెచ్చ నవ్వులు. మేము నవ్వలేమా? భారతిరెడ్డి వీడియో వేసి భారతిరెడ్డి వీడియో మేము వేయలేమా? మేము ప్లే చేయలేమా? ప్రభుత్వం మాట తప్పిన తర్వాత మీరు అడగాలి. క్లియర్గా చెప్పారు, మేము జగన్మోహన్ రెడ్డిలకు కాదు, ఇచ్చిన మాట మీద మేము నిలబడతాం. ఖచ్చితంగా ఏదైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికే 15,000 రూపాయల చొప్పున ఏదైతే మేము ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామో దానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ ఇచ్చిన మాట ప్రకారమే మేము ఇస్తాము అని క్లియర్గా చెప్పారు. నిన్న చెప్పారు కదా. మరి ఎందుకు నీకు అంత షుగర్ ఉంది కదా నీకు కొద్దిగా? మరి భారతిరెడ్డి మాట్లాడింది ఏమైంది అంటున్నా? ఈ 5 ఏళ్లలో నీకు ఎందుకు గుర్తుకు రాలేదు భారతిరెడ్డి అంటున్నా? ఓహో, భారతిరెడ్డి అన్న పిల్లమనా? అంతేనా? పులు ఉప్పు కదనా? పులు దెబ్బ వేస్తుందనా? ఇలాంటి తలా తోక లేకుండా లాజిక్ లేని మాటలు మాట్లాడంటే ఇన్ని మాటలు మాట్లాడేస్తాం మేము. బోల్డ్ మాటలు మాట్లాడేయచ్చు అని నేను తప్పు పట్టట్లే. నేను రైట్, ఓకే, మంచి పద్ధతి, బాగా అడిగావు, శబాష్. మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చెప్పి ఇస్తానని చెప్పేసని, ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి మాత్రమే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసని అందులో కూడా 2,000 రూపాయలు బొక్కెట్టేసినప్పుడు నువ్వు అదే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కూర్చొని అనా పులి, నైనా పులి, మీ భార్య భారతిరెడ్డి గారు ఇలా అన్నారు, ఇదిగో ఆ వీడియో ఇక్కడే ఉంది అని చెప్పి స్క్రీన్ మీద వేసి 5 ఏళ్ల కాలం పాటు ఎందుకు చూపించలేదు? నువ్వు నోట్లో ఎవరు తెట్టేసుకున్నావు అడుగుతున్నారు. అలాగా కింద కామెంట్లో అలాగే అడుగుతున్నారు, నేను అడగట్లా.
కింద కామెంట్లో అదే అడుగుతున్నారు. మీరు ఇలాంటి తెలివితేటలు ఎన్ని వచ్చేస్తారు మీకు? అవి బాబు ఇంక అసలు ఆ వీడియో అనేది వీడు ఒక్కడే కనిపెట్టేసినట్టు వీడి ఆనందం అన్నమాట. వీడియో ప్లే చేసి తెగ వేసుకుంటున్నాడు ఆనందం. 15,000 అదే 15,000 పాట అంతకన్నా ముందు భారతిరెడ్డి గారు పాడారు అక్కడ. 15,000 అని చెప్పేసి భారతిరెడ్డి పాడింది. మన పులి పాడాడు. పులి ఏకంగా రాగాలు తీసాడు తెలుసా నీకు? మన పులి మన పులి మామూలు చిన్న రాగాలు తీలా. ఆ వణుకుపోతా గొంతోటి వేసుకొని చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేయాలా, నేను 15,000 రూపాయలు ఇచ్చేస్తాను ఏం కాదని చెప్పేసి ప్రచారం చేసేయాల. మన పులి మాట్లాడిన మాటలు మనకు గుర్తుండవు. మన పులి భార్య మాట్లాడిన మాటలు మీకు గుర్తుండవు. వాళ్ళకి ఆత్రం మాట ఎక్కడ వచ్చాగట్ల వీళ్ళకి వచ్చేయాలా, స్క్రీన్ మీద వీడియో చేసి ప్లే చేసేయాలి. తప్పేం కాదు, ప్లే చేసేయాలి. మేము అడగొద్దని అట్లా. ఇలా అడిగేవాడివి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అడిగితే బ్రహ్మాండంగా ఉండితేరా పోరంబోకు అని నేను అడుగుతున్నా. అచ్చా ఆ మాత్రం వెకిలి చేష్టలు మాకు రావేటి? మేము మాట్లాడలేం ఏంటి? ఇప్పుడు మేము భారతిరెడ్డి వీడియో వేస్తాం, వేసి మిమ్మల్ని అడుగుతాం ఎరా పేరునని, ఇగో 2019 ఎన్నికల ప్రచారంలో భారతిరెడ్డి ఇలా మాట్లాడింది కానీ మరి దీనికి ఎందుకు సమాధానం చెప్పలేదు ఇప్పుడు వరకు అని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పుడు నిమ్మల రామాయణ గారు వీలైతే మేము రిక్వెస్ట్ చేస్తాం ఆయన్ని, నిమ్మల రామాయణ గారు దయచేసి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మనకి ఎలాగా స్క్రీన్ సదుపాయం ఉంది కాబట్టి భారతిరెడ్డి గారి వీడియో అక్కడ ప్లే చేసి ఈ పేరు నాని ఎవడైతే ఉన్నాడో వాడు మాట్లాడాడో ఆ పులి తరపున వాడికి చూపించండి. ఒరే పేరు నాని తొరుపలోడా, ఇదిగో 2019 ఎన్నికల ప్రచారంలో మీ పులి పెళ్ళాం మీరు అలా మాట్లాడలేరు కాబట్టి భారతిరెడ్డి గారు ఇగో ఇలా మాట్లాడారు, మరి దీని గురించి మీకు ఎందుకు గుర్తుకు రాలేదురా అని చెప్పేసి అని ఒక్క ప్రెస్ మీట్ పెట్టండి మీరైనా సరే. వీళ్ళకి చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది. మా బోటోళ్ళు చెప్పినా ఎంత చెప్పినా కానీ వీళ్ళకి ఎక్కడికి ఓ చెబితే అంటారు, ఓ చేతి వదిలేస్తారు. పెద్ద ఏం లేదనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెడితే చెప్పించి కొట్టినట్టు ఉంటుంది. మళ్ళీ అలాంటి ప్రస్తావన తీసుకురారు వీళ్ళు. ఇచ్చేదాకా ఆగలేరు. అన్నీ తొందర వీళ్ళకి, అన్నీ సగం పనులు అన్నీ తొందరే. అంత తొందర పని చేయదబ్బా పేరునని. కొద్దిగా ఓపిక పట్టాలి మనం. దేనికైనా కానీ కొద్దిగా ఓపిక ఉండాలి. కంగారు పడవ ఇంకా నెల రోజులాగా అయ్యింది. నెలేనా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిందా 6 నెలలకు స్టార్ట్ చేశాడు అమ్మఒడి. జనవరి నుంచి మే నెలలో ప్రమాణ స్వీకారం చేసి జనవరి నెలలో స్టార్ట్ చేశాడు. అవునా? అది కూడా ఎన్నేళ్ళు ఇచ్చాడు? 4 ఏళ్ళు ఇచ్చాడు. ఒక సంవత్సరం డబ్బులు ఇవ్వలేదు. మరి ఎవరికో మీరు పాఠాలు చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇగో నువ్వు గొర్రెవి, మీ కార్యకర్తలు గొర్రెలు, మీ నాయకులు గొర్రెలు, ఆ పులి ఒక పెద్ద గొర్రె, పేరుకి మాత్రం పులి కానీ పెద్ద గొర్రె అది. ఈ గొర్రె మంది అంతా వచ్చి ప్రజలను గొర్రెలు చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేయమాకండి. ప్రజలకు అన్నీ తెలుసు. గూగుల్ అట్ట కొడితే ఇట్ట వచ్చేస్తాయి. మీ పులి ఏం మాట్లాడింది, మీ పులి ఏం మాట్లాడిపించింది, మీ పులి ఏం చేసింది అనేది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఆ పులి గురించి మళ్ళీ మనోడితో చెప్పించు మాకు. నువ్వే భారతిరెడ్డిని ట్రోల్ చేసినట్టుంది ఇక్కడ. నువ్వు రామాయణ గారి వీడియో వేసి ట్రోల్ చేసినట్టు లేదు. ఆ స్క్రీన్ మీద భారతిరెడ్డి ఫోటో వేసి ట్రోల్ చేసినట్టు ఉంది, భారతిరెడ్డి వీడియో వేసి ట్రోల్ చేసినట్టు ఉంది. వీళ్ళైనా బాగుంది టైటిల్కి వాడేద్దాం. కాబట్టి ఏంటంటే అన్నీ మూసుకొని ఉండవాయి. అంత వచ్చాకుండా నువ్వు తొందరగా ప్రెస్ మీట్ పెట్టేసి ఎక్కిల్ చేస్తలో నవ్వే మాక. అలా చిల్లరగా వెళ్ళి మాట్లాడాలంటే మేము బోల్డ్ మాటలు మాట్లాడేస్తాం. ఆ మాటలే వద్దని చెప్పేసి తగ్గించుకోమని చెప్పేసి అనేది.